ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. ఇంత పెద్ద హిట్ ఇచ్చారు. రవి గారు, నేను షూటింగ్ అప్పుడే చెప్పాను మళ్ళీ మీరు చాలా పెద్ద డైరెక్టర్ అయిపోతారని. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. అండ్ సాయి రాజేష్ గారు, ఇప్పుడే చెప్తున్నా, మళ్ళీ ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ కూడా ఢిల్లీ వెళ్ళాల్సి వస్తుందేమో అని చూసుకోండి సార్. నాకు కొంచెం చిన్న గిల్టీ ఉండిందనమాట. సినిమా మొత్తం కిరణ్ గౌరీ కింద మీద పడి మోస్తే లాస్ట్లోకి వచ్చి విన్నింగ్ రన్స్ మాత్రం కొట్టి వెళ్ళిపోయినట్టు. ద డ్యూ క్రెడిట్ గోస్ టు కిరణ్ అండ్ గౌరీ. కిరణ్ గారు అయితే యాక్చువల్లీ మా లాంటి వాళ్ళు కలుపుకుంటున్నామో అనుకోద్దాం, మా లాంటి వాళ్ళు ఇంత దూరం వచ్చి హీరో అవడం అన్నదే ఒక పెద్ద అద్భుతం. ఎలా ఒక తొలి ప్రేమ, బద్రి, ఖుషి లైన్గా పడిందో, ఒక ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, ఈడియట్ అండ్ అమ్మ నాన్న తమిళమ్మాయి పడిందో, యూజువలీ మా హీరోలకు అదొక బెంచ్ మార్క్ ఉంటుందన్నమాట. ఒక మూడు బ్లాక్ బస్టర్లు, ఆ 3 క్యారెక్టర్ లోపలికి వెళ్తే కానీ యు ఆర్ నాట్ యాక్సెప్టెడ్ అన్నది ఒకటి ఉంటుంది. అది చేస్తూ చాలామంది వెళ్తూ ఉంటాం. అది అచీవ్ చేశారు కిరణ్. కంగ్రాచులేషన్స్. ఇంకొక 30 ఏళ్ళు మీరు ఇక్కడే, ఇంక వేరే దారి లేదు. అండ్ శ్రీ గౌరీ ప్రియ, ఏదో సౌందర్య ఎస్ ఫర్ సౌందర్య అంటున్నారు, ఎస్ ఫర్ సావిత్రి అంటున్నారు, ఇప్పుడు ఎస్ ఫర్ శ్రీ గౌరీ ప్రియ అంటున్నారు. ఒక తెలుగు అమ్మాయి, యాక్చువల్లీ మా పద్మారావు నగరే ఒక అమ్మాయి మా ఏరియాలో నుంచి వచ్చి, నేను చాలా అనుకునేవాడిని మా ఏరియాలో నేనే తోపని, నాకన్నా ఒక తోపు యాక్టర్ ఉందని ప్రూవ్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్. ఆల్రెడీ పడ్డా సినిమాలో. మొత్తం వీళ్ళు రాముడు వెళ్తుంటే మొత్తం వానరసేనతో పెద్ద బ్రిడ్జ్ కడుతున్నప్పుడు ఉడతొచ్చి ఒక చిన్న రాయి వేసినట్టు చిన్న ఎఫర్టే పెట్టాను, బట్ ది ఇంపాక్ట్ హ్యాస్ బీన్ సో బిగ్. థ్యాంక్ యూ సో మచ్ టు ది ఆడియన్స్. నాకు షూట్లో ఉంటే వేరియస్ కాల్స్, నేను ప్రీమియర్కి రాలేకపోయాను. నాకు ప్రెస్ నుంచి ఫ్రెండ్స్ నుంచి కాల్స్ వస్తానే ఉన్నాయి. ఏదో పెద్ద విషయం జరిపి నాకు అర్థం కాల ఏంటిది అని. ద రెస్పాన్స్ దట్ ఇస్ కమింగ్ ఫర్ ద ఫిల్మ్ ఇస్ రియలీ ఓవర్వెల్మింగ్. ఇదొక పెద్ద విషయం, ఎందుకంటే ఒక గీతాంజలి, ఇట్స్ వెరీ టఫ్ టు మేక్ అ ఫిల్మ్ వేర్ 100% లవ్, ఆ లవ్లో ఒక యాక్షనో, లవ్లో ఒక వేరే ఒక ఇమోషనో, లవ్లో ఒక థ్రిల్లర్ ఏం కాకుండా ఒక ప్యూర్ లవ్, ఒక సఖీ లాంటి సినిమానో, ఒక గీతాంజలి లాంటి సినిమానో, ఒక 96 లాంటి సినిమా, ఇట్స్ వెరీ టఫ్. అండ్ అట్లాంటి ఒక సినిమా విత్ ఇట్లాంటి ఒక ఎండింగ్ ఇచ్చి ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చినందుకు, ఎస్కేఎన్ గారి నాలుగు మీద ఎన్ని మచ్చలు ఉన్నాయో తెలీదు, ఏ ముహూర్తంలో ఆయన చెప్పాడో తెలీదు, ఇంత పెద్ద కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్ కొట్టారు. ఐ థింక్ బేబీ చేసి హిట్ కొట్టినప్పుడు చాలామంది మాట్లాడింది ఆయన గుచ్చుకుంది అనుకున్నా, అరే వస్తారా ఇంకో సినిమాతో అని చెప్పి. కంగ్రాచులేషన్స్ ఎస్కేఎన్ గారు, మీరు ఇంకా ఇట్లాంటి చాలా సినిమాలు తీయాలి, మాలాంటి వాళ్ళకి చాలా అవకాశాలు ఇవ్వాలి, ఇంకా చాలా హీరోలు క్రియేట్ చేయాలి. అండ్ ధీరజ్ గారు, ఆయన చెప్పాడు ఒక 3 years బ్యాక్, డార్లింగ్ మనం ఒక సినిమా చేద్దామని, కానీ చేస్తే కరెక్ట్ సినిమా చేద్దామని చెప్పారు. ఏ ముహూర్తంలో పిలిచారో తెలియదు, ఇంత పెద్ద సినిమాలు తీసుకొచ్చి కూర్చోబెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వన్స్ అగైన్ టు ద హోల్ టీమ్, అనంత్ శ్రీరామ్ గారు, డయల్ యశోస్ గారు, మహి అండ్ ఎవ్రీబడి ఎల్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, సినిమా కల్ట్ క్లాసిక్ బ్లాక్ బస్టర్. సాయి రాజేష్ గారు నెక్స్ట్ డే ఢిల్లీ వెళ్తే నన్ను కూడా తీసుకెళ్ళాలి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ త్రిగుణ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఈ సినిమాలో బ్యూటిఫుల్గా కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినటువంటి మా డిజైనర్ దేవి పరచూరి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం, ప్లీజ్.